నాకొచ్చిన ఆర్డర్‌ని నేను ఎలా ప్యాక్ చేస్తాననేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్‌కి సరిపోయే కార్డ్‌బోర్డ్ బాక్స్‌నైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పేపర్స్ అయితే నేనెక్కడా తీసుకోలేదు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను, వేటితో చేశాను అనేది ఒక షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఒక బబుల్ వ్రాప్ కవర్ అయితే యూజ్ చేశాను. తర్వాత ఇలా బ్యాంగిల్స్ పెట్టేసి ఇది బ్రోచ్ పిన్ అండి. ఇది శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాను. వీటితో పాటే పెట్టేసి ఇలా కవర్ చేసేసాను. మేడం నా దగ్గరున్న డిజైన్స్ అన్నీ చూసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే చాలా బాగా చేస్తున్నావు, నీట్ ఫినిషింగ్ ఉందని చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ప్యాకింగ్‌కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా నేను ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఇలా కవర్ చేసేసిన తర్వాత ఇవి లోగో స్టిక్కర్స్ అండి. ఇవి నేను రీసెంట్‌గానే తీసుకున్నాను మీషోలో. క్వాంటిటీ, క్వాలిటీ ఎలా ఉన్నాయనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫైనల్‌గా అయితే ఈ కవర్‌లో పెట్టి ప్యాక్ చేశాను. ఇక్కడ నేను అడ్రస్ ఏమీ రాయలేదని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ఇక్కడ లోకల్ ఆర్డరే కాబట్టి మేడం పికప్ చేసుకుంటానన్నారు. అందుకే నేనేమి అలా అడ్రస్ రాయట్లేదు. ఇవి థ్యాంక్ యూ స్టిక్కర్స్ అండి. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 100 వస్తాయి. లాస్ట్ ఇవే మిగిలాయి.